బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ కట్ వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ప్రజానాయకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం వల్ల గౌరవం పెరుగుతుందని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఇస్తే భారతరత్న అవార్డు స్థాయి పెరుగుతుందని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతామని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ కట్ వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ప్రజానాయకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం వల్ల గౌరవం పెరుగుతుందని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఇస్తే భారతరత్న అవార్డు స్థాయి పెరుగుతుందని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతామని చెప్పారు. అంటే భారతరత్న రామారావు గారికి ఏమి గౌరవం తీసుకొస్తుందని నేను అనుకోవట్లా. బట్ భారతరత్నకి రామారావు గారు గౌరవం తీసుకొస్తారు. మరి వారికి ఆ అద్భుతమైన విజయం తర్వాత సాధిస్తాం తప్పకుండా అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. అది నిజం కావాలి. ఈ రాబోయే సంవత్సరంలో అది నిజం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా